హాయ్ అండి అందరికీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కొంచెం ఇలా బూందీ ఉంటే చాలండి. బూందీ కూర చేసేసుకోవచ్చు. బూందీతో కూర ఏంటనుకుంటున్నారా? చూపించేస్తారండి. ఈ బూందీ కూర నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను. మా అమ్మ అయితే ఇలాగా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక ₹20 బూందీ తీసుకొచ్చేసి కర్రీ వండేసేది. అందరికీ తెలుసు అనుకున్నాను. నాకు ఈ మధ్యనే తెలిసింది. చాలామందికి తెలియదని. అందుకే మీకోసం ఈ వీడియో చిన్న క్లిప్ అయితే యాడ్ చేసి మీకు చూపించేస్తున్నాను అనమాట. బూందీ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. ఆయిల్లో కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుని అది బాగా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకుని ఉల్లిపాయ అయితే బాగా మగ్గబెట్టుకోవాలి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కర్రీ. ఇది టేస్ట్ బాగుంటుంది, అంత స్పైసీగా కూడా ఉండదు. కాబట్టి ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇందులో నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఒక్క 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలి కాబట్టి ఉడికించుకుని దింపడానికి ఒక 2 నిమిషాల ముందు అయితే బూందీ వేసేసుకుంటే సరిపోతుంది. బూందీ వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదండి, ఎందుకంటే మొత్తం బూందీ అంతా మెల్ట్ అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది. కర్రీ అనేది టేస్ట్ ఉండదు. ఇలాగ మొత్తం ఎగిరిపోయిన తర్వాత దగ్గరికి వచ్చాక బూందీ వేసుకుని ఒక్క 2 నిమిషాలు ఉంచుకొని దించేసుకోవాలన్నమాట. అంతే. ఎంతో సూపర్ టేస్టీగా ఉండే బూందీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చక్కగా ఏమీ లేవు ఇంట్లో కూరగాయ అనేసరికి ఒక ₹20 బూందీ అయితే తెచ్చేసుకుని కర్రీ చేసేసుకోవచ్చు. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే ఇలాగే కర్రీ ఉండిందని నేను మా అమ్మ దగ్గర ఈ కర్రీ అయితే నేర్చుకున్నాను, నేను బూందీతో కర్రీ చేయడం అనేది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా అయిపోతుంది, తొందరగా క్విక్గా అయిపోతుంది అనమాట. బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా ఈ టేస్ట్ని. మా పిల్లలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆంటీ కొంచెం కర్రీ ఎక్కువ పంపించండి బూందీ కర్రీ కూర చేసినప్పుడు అని అలా పంపించేదాన్ని అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. బూందీ కర్రీ ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి. వీడియోకి అయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేసి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.